అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఇంత చీకట్లో బస్సులుండవు, సరేలే రిక్షాలో వెళ్దాం అని రిక్షాల దగ్గరికి వెళ్ళాడు వెంకట్రావు. ₹1 దగ్గర బేరం సాగింది. పొద్దున్నే బోని బేరం బాబు అన్నాడు రిక్షా మనిషి. పొద్దున్నే నీకు లాభం వచ్చి మాకు నష్టం రావాలా అని పాయింట్ తీసి కాసేపు అతనితో వాదం వేసుకుని ఇంకో రిక్షా దగ్గరికి వెళ్ళాడు. మొదట అతనికన్నా ఎక్కువ అడిగాడు రెండో మనిషి. అక్కర్లేదులే అని ఇంకో రిక్షాని పిలవబోతుంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది, తొందరగా వెళ్దాం అంది జానకి. అదే చూస్తున్నాగా అని విసుక్కుని మూడో రిక్షాని పిలిచాడు. అది కుదరలేదు. గబగబా 10 గజాల దూరం వెళ్ళి మొదటి రిక్షా అతను అడిగిన దానికన్నా ఒక పావలా తక్కువకి అక్కడ బేరం సెటిల్ చేసుకుని అక్కడి నుంచే జానకిని ఇలా రా అని చేతిలోకి పిలిచాడు. జానకి వెళ్ళి రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షా సాగిన తర్వాత కొంతసేపటికి నీ తొందర పసికట్టారు వాళ్ళు, అందుకే ఒక్కడూ తగ్గలేదు. ఒకళ్ళు బేరం చేసేటప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడితే రిక్షా వాళ్ళు అసలే బిగిసిపోతారు అని చాలా ఘోరం చేసినట్టు మందలింపు విసిరాడు. అత్తగారే గుర్తొచ్చింది జానకి. సరిగ్గా అత్త మాటలే అవి. రోజు కూరగాయల మనుషులతో బేరాల దగ్గర అదే వరుస. గుమ్మంలోకి ఏ బేరం వచ్చినా అదే వరుస. పక్కవాటా వాళ్ళు 5 పైసలో 10 పైసలో ఎక్కువ పెట్టి తీసుకుంటే వాళ్ళని సతాయిస్తుంది. అంతంత బేరాలు పెడతారా అని. బస్సులో అయితే ఇంటికి తొందరగా పోయేవాళ్ళం అని హైదరాబాద్ నుంచి 1,00,000 సార్లు అన్న మనిషి ఒక పావలా డబ్బుల కోసం స్టేషన్లో అంతసేపు నుంచోవాలా? తను వచ్చేసిందన్న సంతోషంలో ₹1 ఎక్కువిస్తే ఏం? వెంకట్రావు జానకిని ఆనుకొని కూర్చోడానికి ప్రయత్నిస్తుంటే జానకి రిక్షాలో బాగా పక్కకి జరిగి చోటు లేక ఊరుకుంది. ఒక కాలు చెయ్యి జానకి మీద పడేసి చనువుతో అలా చేస్తున్నట్టు ప్రవర్తించాడు. అబ్బా, ఎలాగో దిగాం బాబు రైలు. వెధవ తోడు దొరికింది కర్మ కొద్దీ. పిల్లల కోడిలాగా అతను ఏం మాట్లాడదామన్నా సరిగ్గా వినడే, అన్నీ ఆడంగి వేషాలే అని వెక్కిరింతగా నవ్వాడు. తన తండ్రినో అన్ననో వెక్కిరించినట్టుగా అనిపించింది జానక్కి. మీ ఊళ్ళో రిక్షాలు చెత్తమోడులు, కోళ్లగూట్లో దూరినట్టు. అంత సిటీ అని గొప్ప మళ్ళీ అని కులాసా మాటలు మొదలుపెట్టాడు. బాగా లేట్ అయింది బండి, 3 గంటలకి రావాల్సింది. అబ్బా, ఏం ప్రయాణం రా బాబు అని ఒళ్ళు విరుచుకుంటూ జానకి మీదకి ఒరిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నారేంటండి అని రిక్షా కుర్రాడు పలకరించాడు. చాలా దూరంలే, హైదరాబాద్ అని పెద్ద నగరం. నిన్న సాయంత్రం ఎక్కితే ఇప్పటికి దిగాం. జంట నగరాలని ఎప్పుడన్నా విన్నావా? వినటం ఏంటండి, నేను అక్కడే పుట్టి పెరిగాను 16 ఏళ్ల దాకా. 10 ఏళ్ల కిందట మా బాబు పోతే మా అమ్మ నేను మా మేనమామ దగ్గరకు వచ్చేసాం. 2 ఏళ్లకోసారన్నా వెళ్ళొస్తాలేండి హైదరాబాదు. అక్కడ మా పెద్దన్నయ్య ఉన్నాడు చిక్కడపల్లిలో. వెంకటేశ్వర స్వామి గుడి లేదండి, ఆ దగ్గరలో ఉండేవాళ్ళం. వెంకట్రావు మళ్ళీ నోరెత్తలేదు రిక్షా దిగే వరకు. రిక్షా తమ ఇంటి సందుల్లోకి తిరగగానే ఎందుకో జానకి పెద్ద దడ వచ్చింది. ఇష్టమో అయిష్టమో, విచారమో సంతోషమో, ఏదో దూకుడు, మళ్ళీ అక్కడ తన జీవితం ప్రారంభమవుతోందనే ఆందోళనో ఏమో. అప్పుడే వాకిళ్ళు ఊడుస్తున్నారు. పిల్లలు అప్పుడే లేచి చొక్కాలు ఎత్తుకుని రోడ్డు వారా కూర్చున్నారు. రిక్షా 2-3 మలుపులు దాటి ఒక పెద్ద ఇంటి ముందు గేటుకి కొంచెం దూరంలో రాళ్లగుట్ట దగ్గర ఆగింది. జానకి రిక్షా దిగి గబగబా గేటు లోపలికి వెళ్తూ తమ వాటా వైపు చూసింది. ఇంటి తలుపులు బార్లా తీసి ఉన్నాయి. వాకిట్లో పందుం పుల్ల పట్టుకొని ఎదురొస్తున్న మనిషి జానకి అత్త. నిర్ఘాంతపోయింది జానకి. అత్తని అలాగే చూస్తూ కొయ్యబారిపోయింది. చుట్టూ లోకం అంతర్ధానమైపోయింది, అత్త తప్ప. స్పృహ తప్పిపోతున్నట్టు అయింది. ఎదురుగా రైలింజను పెద్ద కూతతో మీదకి వచ్చేస్తున్నట్టు అయింది. చిన్నప్పుడు ఒకసారి రైలింజన్ చూసి కొయ్యబారిపోయింది జానకి. 8వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి జానకి, శారద, సుశీల వాళ్ళు రైలు పట్టాలు దాటుతుంటే జానకి చెప్పు పట్టా కింద ఇరుక్కుపోయింది. జానకి వంగి చెప్పు తీసుకుంటుంటే స్నేహితురాళ్ళు జానకిని చూడకుండా పట్టాలు దాటి వెళ్ళిపోయారు. జానకి చెప్పు తీసుకుని లేచి నిలబడుతూ ఎదురుగా రైలింజన్ పెద్ద కూతతో వస్తుండటం చూసిందంతే. భయంతో స్తంభించిపోయింది. పట్టా దగ్గర నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేకపోయింది. చెక్క బద్దీ మీద నుంచి
చెక్కబద్ది మీద నుంచి కాలు తీయలేకపోయింది. కొయ్యబారి నిలబడిపోయింది. రైలు ఇంజన్ చెవులు బద్దలు కొట్టే మోతతో పట్టాల్ని దడదడలాడిస్తూ ముందుకొచ్చేస్తుంటే జానకి స్నేహితురాళ్ళు అవతల నుంచి ఒకటే అరుపులు. రావే జానకి, వచ్చేవే వచ్చేవే అని పెద్ద పెద్ద కేకలు. జానకి ఎన్నెన్నో శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావటం లేదు. తను నిలబడిపోయానని తెలుస్తోంది. రైలు ఇంజన్ వచ్చేస్తోందని తెలుస్తోంది. కానీ కాలు చెయ్యి కదపలేకపోతోంది. తనకేదో అయ్యిందని తెలుసుకునే మతి కూడా పోయింది. అప్పటికప్పుడే కళ్ళు చీకట్లు కమ్ముకొచ్చాయి. తలకాయ బండబారిపోయింది. ఎవరు లాగారో వెనక్కి అంత దూరాన పడింది వెళ్ళి. రైలు ఇంజన్ మనిషి మీద నుంచే వెళ్ళినట్టు ధన్ 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 అంటూ వెళ్ళిపోయింది. స్నేహితురాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి జానకిని లేవదీయాలని చూశారు. జానకి అక్కడే కూలబడి బోరున ఏడ్చేసింది. జానకిని వెనక్కి లాగిన మనిషి చాలా కోపంగా, బుద్ధి లేదు, పట్టాలు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవద్దు, చచ్చేదానివి రైలు ఇంజన్ కింద పడి అని తిట్టి వెళ్ళిపోయాడు. ఎంతసేపటిదాకానో జానకి ఏడుస్తూనే ఉంది. స్నేహితురాలు కూడా ఏడ్చి ఊరుకోవే ఊరుకోవే అని బొంగురుపైన కంఠాలతో బతిమలాడి చివరికి ఎలాగో ఊరుకోబెట్టారు. ఎంతోసేపటికి కానీ తను బతికానని నమ్మకం కలగలేదు జానకి. లేచి పుస్తకాలన్నీ బొత్తు పెట్టుకుని పరుకుని సర్దుకుని శారద భుజం మీద చెయ్యేసి పట్టాలు దాటుతూ, మా అమ్మకి చెప్పకండే, బడి మానేయమంటుందే అని బతిమాలింది వాళ్ళని. నువ్వు కూడా మా వెనకాల వచ్చేస్తున్నావు అనుకున్నామే. ఇదిగో ఇక్కడి దాకా వచ్చి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు అలా నిలబడిపోయావు. రావేమే అంటే మాట్లాడవు అని మళ్ళీ ఆశ్చర్యపడ్డారు స్నేహితురాళ్ళు. మళ్ళీ బావురుమంది జానకి. ఎంత భయం వేసిందోనే అంది ఏడుస్తూనే. ఆ సంగతి ఎప్పుడు గుర్తొచ్చినా కాళ్ళల్లో వణుకొస్తుంది జానకి. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఎదురుగా వస్తున్న అత్తని చూసి నిర్ఘాంతపడి కొయ్యబారిపోయింది. తన కళ్ళని తను నమ్మలేనట్టు అత్తని పిచ్చి చూపు చూస్తూ నిలబడిపోయింది. రైలు ఇంజన్ పెద్ద మోతతో మీద మీదకి దూసుకొస్తున్న భ్రమ కలిగి దడదడలాడింది. పక్కన వెంకట్రావు ఏదో అన్నాడు. వినబడలేదు జానకి. లోపలికి పదమన్నట్టు భుజం మీద చెయ్యేశాడు. భుజానికి అతని చేయి తగిలిందో లేదో హిస్టీరియా మనిషిలాగా ఆ చేతిని విదిలించేసి రయ్యిన లోపలికి దూసుకుపోయి గదిలో మంచం పక్క కూలబడి బోరున ఏడవటం మొదలెట్టింది. నాతో అబద్ధం చెప్పి తీసుకొచ్చావే, నేను ఇంట్లో కాలే పెట్టను అని గిర్రున వెనక్కి తిరిగి అతని మోసానికి చెప్పుదెబ్బ కొట్టే మార్గం ఒకటి ఉందని తెలీదు జానకి. బోరుని ఏడ్చే మార్గం ఒక్కటే తెలుసు. ఆ మార్గమే అనుసరించింది. వెంకట్రావు జానకి వెనకాలే గదిలోకి వచ్చి తలుపులు మూసి అక్కడే నిలబడి కాసేపు చూశాడు. తర్వాత నెమ్మదిగా బయటికి వెళ్ళి బయట నుంచి చప్పుడు కాకుండా తలుపులు మూసేశాడు. వాళ్ళమ్మ వాకిట్లో మొహం కడుక్కొని లోపలికి రాబోతుంటే దగ్గరికి వెళ్ళి కొంచెం నెమ్మదిగా గదిలో కూర్చుని ఏడుస్తోంది అన్నాడు. ఏం పోయే కాలం వచ్చింది రాగానే ఏడవటానికి, ఎవరు చచ్చారని పొద్దున్నే ఏడుపులు అని కంఠం ఎత్తింది తల్లి. 2 రోజులు పోతే సరే, అదే ఊరుకుంటుందిలే, నువ్వు లేవని చెప్పి తీసుకొచ్చాను అన్నాడు కొంచెం జంకుతూ. తల్లి తెల్లబోయింది. పెళ్ళాం వదిలేస్తుందని జడుసుకున్నావుగా అవును. నేనొక దాన్ని అడ్డం ఉండి చచ్చాను మీకు అని నిష్ఠూరంగా చేతులు తిప్పింది. అక్కడ గొడవలెందుకుని అలాగన్నానంతే అని సంజాషి చెప్పుకున్నాడు కొడుకు నవ్వుతూ. తల్లి కొంత శాంతించినట్టు కనబడింది. తర్వాత కొడుకు మొహం కడుక్కొని బట్టలేసుకుని బయటికి వెళ్ళబోతుంటే తల్లి చేతి సైగలతో వెండిపళ్ళెం మాట ఏమైంది అని అడిగింది. వెండిపళ్ళెం కొనిస్తే తప్ప దాన్ని తీసుకురాను అని చెప్పి వెళ్ళాడు ఇక్కడ. కొడుకు మొహం చిన్నబుచ్చుకొని లాభం లేదు అన్నట్టు అరిచేయి అటు ఇటు తిప్పాడు. తల్లి చటుక్కున్న కళ్ళు ఒత్తుకుంటూ, నీకు ఈ దరిద్రపు గొట్టుది ఎక్కడ దాపురించిందిరా, అచ్చటా ముచ్చటా తీరలేదురా నీ బతుక్కి అని ముక్కు ఎగబీల్చింది. లేత సింధూరపు సూర్యకాంతి వాళ్ళ కళ్ళ ముందు లోకమంతా పరుచుకుంటోంది. వెండిపళ్ళెం నిజంగానే ఇవ్వరేమోననే శంకతో వాళ్ళిద్దరి మొహాలు వెలా తెల్లబోయాయి ఆ పొద్దున పూట. ఇవ్వకపోతే ఏం చేయగలం అనే అధైర్యం తోచింది ఇద్దరికీ ఒక్కసారి. నేను వెళ్తాను, ఎంతసేపు ఏడుస్తుందో ఏడవనియ్యి అని వెంకట్రావు విసురుగా వెళ్ళిపోయాడు. ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, ఏళ్ళు బూళ్ళు ఏడ్చింది జానకి. తన మీద తనకే పుట్టేడు జాలితో ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో ఏడుపు కూడా చచ్చి ఊరుకుంది.
దారుణమైన దృశ్యం చూసి మనసు చెదిరి పిచ్చెత్తినట్టుగా ఉంది జానకి. ఎంత అబద్ధం, ఎంత అబద్ధం, ఎంత అబద్ధం అనే ఘోషతో భర్త తనతో అంత అబద్ధం చెప్పాడంటే ఇంకా నమ్మశక్యం కాకుండా ఉంది జానకి. పంజరంలోంచి ఎగిరిపోమ్మని దయామయులెవరో తలుపు తెరిస్తే ఎగరటం చేతగాక నేర్చుకునే సాహసం లేక తలుపు దగ్గరే తారట్లాడి మళ్ళీ పంజరంలోకే ఒదిగి వణుకుతూ కూర్చున్న పిట్టలా ఉంది జానకి. అన్న తీసుకుపోయాడు, భర్త తీసుకువచ్చాడు. జానకి వెళ్ళింది, వచ్చింది. ఆమె ప్రమేయం లేకుండానే మళ్ళీ సంసార పంజరంలో జీవితం ప్రారంభమైంది. మొదటి క్షణమే దుఃఖంతో, రోదనతో. నిన్న మొన్నటి వరకు మెడలో ఆ తాడు ముక్క పడక ముందు వరకు జానకి కళ్ళ నీళ్ళెరగదు. చిన్నప్పుడెప్పుడు ఎవరేమన్నా వెర్రిపిల్లలాగా నవ్వుతూ ఉండేది. తల్లి 2 దెబ్బలు వేసినా దూరంగా పోయి నుంచుని వెక్కిరించి పారిపోయేది. మొద్దుముండా, ఈసారి చేతికి అందు చెబుతాను అని తల్లి బెదిరించిన సంగతి మర్చిపోయి కాసేపటికే దగ్గరికి చేరి పక్కన కూర్చునేది. ఇందాక వెక్కిరించావే, నాకన్నా అందంగా ఉన్నావా అని తల్లి ముద్దుగా ఒక బుగ్గ పట్టుకుంటే, నీకన్నా నేనే అందం, కావాలంటే నాన్నని అడుగు అని తల్లి పమిట సర్దుతూనో, గాజులు గలగల్లాడిస్తూనో, మెడలో గొలుసులో వేళ్లు పెట్టి తిప్పుతూనో విసిగించేది. పెద్ద పిల్లైన తర్వాత కూడా బట్టల దగ్గరో, తిండి దగ్గరో, ఇంకో దాని దగ్గరో మారాములు పెట్టడం, అలగటం, పెద్దవాళ్లతో చీవాట్లు తినటం ఎన్నడూ ఎరగదు. ఎప్పుడు బళ్ళోకి పోవటం, స్నేహితురాళ్లతో కబుర్లాడుకోవటం, ఎప్పుడన్నా సినిమాలకు పోవటం అంతే. ఈ 2 ఏళ్లలోనే 100 ఏళ్ల అనుభవం తెలిసింది. పెళ్ళి, భర్త, అత్తగారిల్లు, కాపురం, ఏడుపు, ఏడుపు, ఏడుపు. అత్త వంటింట్లో గిన్నెలు, ముంతలు కింద మీద పడేస్తూ ఎవరితోటో మాట్లాడుతోంది. వచ్చింది రాక ఎక్కడికి పోతుంది? ఎవడు పోషిస్తాడు దీన్ని ఎల్లకాలం? మొగుడి దగ్గరికి రాకపోతే? అత్తలు, ఆడబిడ్డలు లేకుండా కాపురాలు చేయాలని చూస్తారు. నేను కన్నవాడు పనికొచ్చాడు కానీ నేను పనికి రాకపోయాను. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.